ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయ్యింది. 9,970 ఖాళీలు, 35,000 పైగా శాలరీ మరియు పెన్షన్ బెనిఫిట్స్ కలవు. ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో మీకు ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్స్, ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఒకే చోట వివరిస్తున్నాం. ఫుల్ ఫోకస్తో వినండి. ముఖ్యమైన వివరాల్లోకి వెళ్తే, పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. మొత్తం ఖాళీలు 979. ఎంపిక ప్రక్రియ CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా జరుగుతున్నాయి. అర్హత వచ్చేసి వయసు 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలండి. SC, ST, OBCలకు రిలాక్సేషన్ ఉంటుంది. విద్య వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ లేదా డిప్లొమా, డిగ్రీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఐటీఐలో ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిక్ కానీ ఒక స్ట్రీమ్లో చేసి ఉండాలి. ముఖ్యమైన డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 12, 2025 నుండి స్టార్ట్ అవుతుందండి. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 2025 మే 11వ తారీఖున అప్లికేషన్ ఎండింగ్ ఉంటుంది. ఫీజు వివరాల్లోకి వెళ్తే, ఫీజు చివరి తేదీ ఫీజు మే 13, 2025 లోపు ఫీజు చెల్లించాలండి. ఏదైనా మీరు అప్లికేషన్లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మే 14 నుండి మే 23 వరకు ఉంటుంది. అప్లై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ లేదా ఇతర వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అందులోకి వెళ్తే అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అందులో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేయడానికి మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. సో ఫీజు వివరాల్లోకి వెళ్తే, జనరల్ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. అందులో 400 రూపీస్ మీకు రిఫండ్ అవుతుంది. అది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ రిఫండ్ అవుతుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే 400 రిఫండ్ అవుతుందండి. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత ఉమెన్ వాళ్ళకు 250 రూపీస్ ఉంటుంది. వీళ్ళకి మొత్తం రిఫండ్ అవ్వడం జరుగుతుంది. అది 2,050 రూపాయలు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే 250 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, CBT1లో 75, CBT2లో CBT1 క్వాలిఫై అయిన వాళ్ళు CBT2కి క్వాలిఫై అవుతారు. 75 ప్రశ్నలు ఉంటాయి. ఇది కూడా సేమ్ మ్యాథ్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే. తర్వాత CBT1, CBT2, CBAT డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి. సో ముఖ్యమైన సజెషన్స్ వచ్చేసి, ఫోటో అండ్ సిగ్నేచర్ స్పష్టంగా ఉండాలి. స్టాండర్డ్ సైజ్లోనే అప్లోడ్ చేయాలి. సో నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డాక్యుమెంట్ PDF, జాబ్ నోటిఫికేషన్ PDFని డౌన్లోడ్ చేసుకుని అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు ఫోటో, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్లు ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. ప్రతి తప్పుకు 1/3 మార్కులు డిడక్ట్ చేయబడుతుంది.